ఇది ఏమైంది ఏవేళ సినిమాల్లో సంపత్ నంది ఒక రైటర్గా బాగా కనబడతాడు, అంటే డైరెక్టర్గా కంటే రైటర్ బాగా కనబడతాడు. బట్ అలాంటి ఆ పెన్ అన్నది రచ్చలో పెద్దగా కనబడదేమో అన్నది, అంటే నాలాంటి నేను ఏమైంది వేలో నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను డైలాగ్స్. బట్ ఆ డైలాగ్స్ అనేవి రచ్చలకు వస్తే అది పెద్దగా ఎంజాయ్ లేక. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఏమైంది వేలో చేసేటప్పుడు అప్పుడు నేను ఎపిసోడ్లు కావచ్చు, లేదంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, అద్భుతమైన సెట్లు వేసి పాటలు కావచ్చు తీయలేను నేను. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం డైలాగ్ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు రచ్చ వచ్చేప్పటికి నేను స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయ్యాను. మీరు చూస్తే రచ్చ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, డైలాగ్స్ కంటే కూడా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్. మంచి యాక్షన్, చైనాలో యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, వాన సాంగ్ కావచ్చు, డిలక్ సాంగ్ కావచ్చు, ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు స్క్రీన్ ప్లేని నమ్ముకున్నాను ఇక్కడికి వచ్చేసరికి. బట్ బెంగాల్ టైగర్లో డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. మళ్ళీ ఏమైంది వీళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఎలాంటి రియాక్షన్ అయితే వచ్చిందో ఇప్పుడు మళ్ళీ బెంగాల్ టైగర్ ఏమనుకున్నామంటే రచ్చలో మీకు కొంచెం రిస్ట్రిక్షన్స్ 100% లేదండి. లేదు, అదేం లేదు, పక్కా లేదు. అందులో మంచి మంచి పంచులు బేలినాయి కదండి ఆయన చరణ్ గారు చెప్పి. ఏమైంది వీళ్ళలో మేము ఎంజాయ్ చేసినంత మాత్రం డెఫినెట్గా సార్ నేను ఈసారి 100% మీకు మాటిస్తున్నాను, బెంగాల్ టైగర్లో అలా ఉంటుంది. అది ట్రైలర్ డైలాగ్ వర్షన్ అద్భుతంగా ఉంది, అది ట్రైలర్లో కనబడుతుంది, డెఫినెట్గా కనబడుతుంది. గబ్బర్ సింగ్ అనే సినిమా నేను చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏ వ్యక్తులు కాదండి, కేవలం పరిస్థితులే కారణం. అప్పుడు అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అవ్వకపోవడానికి, ఓపెనింగ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం కేవలం పరిస్థితులే అండి. దానికి కళ్యాణ్ గారు, నేను, ఇంకెవరో ఏది కాదు.